దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఫెయిల్ కావడంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో సెన్సెక్స్ 1250 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 377కు పైగా పాయింట్లు లాస్ అయింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే 8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ఫెయిల్ ఎఫెక్ట్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇంటోగ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుద్ధంపై పీక్ స్టాక్స్ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో గత వారం 6% వృద్ధి సాధించాయి. కానీ చర్చలు విఫలం కావడంతో క్రూడాయిల ధర పెరగడంతో మళ్లీ నష్టాల బాట పట్టాయి. స్టాక్ మార్కెట్ల నష్టాలపై మరిన్ని డీటెయిల్స్ నరేంద్ర అందిస్తారు. నరేందర్, ఆపేస్తున్నామని ప్రకటించడంతో గత వారం అయితే స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. గురువారం, శుక్రవారం 2 రోజులు కూడా లాభాలుగా ముగిసిన ఈ స్టాక్ మార్కెట్ యుద్ధానికి సంబంధించిన చర్చలు విఫలమవడంతో ఈరోజు అయితే భారీ నష్టాలు చూసింది. దాదాపుగా 8 లక్షల కోట్ల వరకు నష్టాలు చవి చూసిందని చెప్పాలి. ఉదయం 9:30కు ప్రారంభమైన స్టాక్ మార్కెట్లో ఇటు సెన్సెక్స్ 1600 వరకు చేరంగా ఇప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు అది 1240 వరకు పడిపోయింది. ఇటు నిఫ్టీ కూడా దాదాపుగా 450కి పైగా మైనస్లో ఉన్న నిఫ్టీ ఇప్పుడు 377 పాయింట్లకైతే చేరిందని చెప్పాలి. దీంతో చాలా కంపెనీల వరకు అయితే ఓన్లీ ఒక ఫార్మా కంపెనీలు తప్ప, ఆ కోల్ ఇండియా ఫార్మా కంపెనీలు తప్ప ఆటోమొబైల్ కావచ్చు, ఫైనాన్స్ రంగంకి సంబంధించిన చాలా కంపెనీలు అయితే నష్టాల్లోనే ఉన్నాయి. ఇది మధ్యాహ్నం తర్వాత అయితే ట్రెండ్ కొంచెం మారే అవకాశం ఉందని చెప్పి కూడా అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంత యుద్ధ భయం ఉన్నా కూడా కొంచెం ప్లస్ మైనస్లు అనేది గత 1 ఇయర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. గతంలో జరిగిన ఇటు రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా సంబంధించిన ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అయితే స్టాక్ మార్కెట్ అంటే ఇది ఎట్లుందంటే ఒక 2000 పాయింట్లు మైనస్ అవుతుంటే 1000 పాయింట్లు మాత్రమే లాభాల్లోకి వస్తుంది. దీంట్లో లాభాల కంటే నష్టాలే గత సంవత్సరం ఏడాదిన్నరగా అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మెయిన్గా ఓన్లీ అదానీ గ్రూప్ ఒకటి కొంచెం లాభాల్లో ఉంది. అది కనుక్కుండా మిగతావి అన్నీ కూడా ఇటు బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఏవియేషన్ ఇండస్ట్రీ కావచ్చు, ఏషియన్ పెయింట్స్, ఇటు ఆటోమొబైల్కి సంబంధించిన ఐషర్ మోటార్స్ కావచ్చు, టాటా, ఇటు మహేంద్ర, ఇవన్నీ కూడా లాస్లోనే ఉన్నాయి. అయితే దీంతోపాటు ఇటు అమెరికా, ఇరాన్ మధ్య నిజంగా ఈ శాంతి ఒప్పందం అయితే ఇప్పట్లో అయితే కుదిరే అవకాశం అయితే లేదు అని కనిపిస్తుంది. హర్మూజ్ జలసంధిపై కూడా అమెరికా మేమే దాన్ని స్వాధీనపరచుకుంటామని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తుండడంతో ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగదు. కాబట్టి ఇటు క్రూడాయిల్ ధరలు కూడా మొన్నటి వరకు కొంచెం తగ్గినట్టు అనిపించిన క్రూడాయిల్ ధరలు ఇప్పుడు భారీగానైతే పెరుగుతున్నాయి. ఈరోజు చూసుకున్నట్టయితే $102లకు చేరింది. ఇది ఇంకా కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. దీనివల్ల కూడా ఈ దేశీయ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇది కాకుండా దీంతో పాటు కూడా అయితే ఇది ఉదయం అంటే ఈరోజే డే స్టార్ట్ కాబట్టి ఉదయం కొంచెం లాభాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం వరకు కొంచెం లాభాల బాట పట్టకపోయినా కూడా నష్టం అయితే తగ్గే అవకాశం ఉందని కూడా ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. అయితే ఎవరైనా ఇన్వెస్టర్లు కూడా 1కి 4 సార్లు ఆలోచించి ఏ కంపెనీలు అయితే పెడితే బాగుంటుంది, ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చూసి పెడితేనే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ వరకు అయితే లాభాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ చేసే ముందు కూడా ఒక 60 to 70% పెద్ద కంపెనీలు, మిగతావి 40 to 30% మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టం జరిగినా కూడా భారీగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. మాధురి, దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఫెయిల్ కావడంతో పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో సెన్సెక్స్ 1250 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 377కు పైగా పాయింట్లు లాస్ అయింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే 8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ఫెయిల్ ఎఫెక్ట్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇంటోగ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుద్ధంపై పీస్ ట్యాక్స్ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో గత వారం 6% వృద్ధి సాధించాయి. కానీ చర్చలు విఫలం కావడంతో క్రూడాయిల ధర పెరగడంతో మళ్లీ నష్టాల బాట పట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య సంధి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దాంతో హర్మూజ్ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఆ ప్రకటనతో ఇటీవల కాస్త
కాస్త తగ్గిన చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెలకు 7% పెరిగి $102లకు చేరింది. యుఎస్ క్రూడ్ ధర $104 దాటింది. ఇక ఇటీవల కాస్త కోలుకున్నట్లు కనిపించిన రూపాయి ఈ పరిణామాలతో మరోసారి పతనమైంది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 48 పైసలు పడిపోయి 93.31గా ఉంది. నాస్డాక్ మినహా మిగతా యుఎస్ సూచీలన్నీ నిన్న నష్టాల్లో ముగియగా నేటి ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు అదే బాటలో ఉన్నాయి.